ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు మంత్రులు అడ్డూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలపాలని చెప్పారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టిందని చెప్పారు కోమటిరెడ్డి. 10 ప్రధాన అంశాల ప్రాతిపదికన సాగుతున్న ఈ ప్రణాళికలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మా ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మేము కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం, మీరు ఈ కార్యక్రమంతో 99 రోజులే కాదు, తర్వాత కూడా నెలకు 15 రోజులు గ్రామాలలో ఏదో గ్రామం పర్యటించాలని మేము కూడా మా ఎమ్మెల్యే కోరిక మేరకు వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో మేము గ్రామంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలు లేక సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలు అయింది. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అందుకే ముందు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆఫీసులో ఫైళ్ళ క్లియరెన్స్, ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు, ఆ తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన హైవే మీద యాక్సిడెంట్ కానీ దాని మీద సమస్యలు, పిల్లల పోషణ, బాలికలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, అంగన్వాడీల సమస్యలు కానీ, ఇవన్నిటి కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ఇవాళ మౌలికమైన చిన్న చిన్న సమస్యలు, తెలియని సమస్యలు మన దృష్టికి రాని ఇవాళ మనం 2వ తారీఖు రోజు పెట్టుకున్నాం. ఏప్రిల్ 2కి మొదటి గ్రామ సభ, ఆ తర్వాత 12వ తారీఖు మండల సభ, ఆ తర్వాత 22కు కాన్ఫరెన్స్ లెవెల్లో, ఆ తర్వాత జూన్ 12 రోజు రాష్ట్ర స్థాయిని రాష్ట్ర స్థాయిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కూడా చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ప్రాజెక్టు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు మేము చేసే అన్నీ మీకు తెలుసు. ఇప్పటికే మా ఎమ్మెల్యేలు